నమస్తే అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ 3 తెలుగు వార్తాపత్రికల్లో న్యూస్ తెలుసుకుందాం. 16వ తారీఖు 10వ నెల 2024 ఈనాడు పేపర్. ఫస్ట్ ఈనాడు పేపర్లో వార్తలు చూస్తాం. పాఠశాల స్థాయి నుంచే నైపుణ్య శిక్షణ. ఆరవ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు 9-10 తరగతి కోర్సుల్లో ఎంపిక తరగతుల కోర్సుల ఎంపికకు ఇచ్చికాలు ఈజీలో అప్రెంటిస్తో లోతైన పరిజ్ఞానం చూస్తాం. అమరావతి రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలు అందించాలనే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ కోర్సులను పాఠశాల నుంచే ప్రారంభించి ఉన్నత విద్య వరకు కొనసాగించాలని ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చదువు పూర్తి కాగానే విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా వాటిని రూపొందించనుంది. 6వ తరగతి నుంచే నైపుణ్య కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చి వాటిని అంచెలంచెలుగా 6, 8, 9, 10, 11, 12 తరగతులు, ఆ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. పరిశ్రమల అవసరాలు, అభ్యర్థుల నైపుణ్యాలకు మధ్య అంతరాలను తగ్గించేందుకు వీటిని తీసుకొస్తుంది. ఉన్నత విద్యలో ఒకేసారి నైపుణ్యాలు అందించడం కంటే పాఠశాల స్థాయి నుంచే అనుభవపూర్వక బోధన పద్ధతిలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తుంది. ఇది మంచిదే. కింది స్థాయి నుంచి 6, 7, 8, 9, 10 తరగతుల నుంచే ఈ కోర్సులు అనేవి పెడితే రేపు ఉద్యోగాలకు తెచ్చుకునేకి ఏమంత పెద్ద కష్టం ఉండదు. ఇది ప్రభుత్వం మంచి పద్ధతి. ఆరవ తరగతి, 8వ తరగతి తరగతుల్లో వృత్తి విద్య, నైపుణ్య కోర్సులు, తరగతులను ప్రవేశపెడతారు. క్షేత్రస్థాయి సందర్శనలు, పని ఆధారిత అభ్యాసం, ఇతర ప్రాక్టికల్స్ ఉంటాయి. 9, 10 తరగతుల్లో 1 లేదా 2 నైపుణ్య వృత్తి విద్యా కోర్సులు ఎంపికకు ఐచ్ఛికాలు ఇస్తారు. ఆయా పాఠశాలలకు సమీపంలోని నైపుణ్య కేంద్రాలను అనుసంధానం చేస్తారు. ఇది మంచిదే. నైపుణ్య కేంద్రాల్లో తరగతులు, అనుభవపూర్వక సెషన్లు కలిపి నిర్వహిస్తారు. 11, 12 తరగతుల్లో వృత్తి విద్య, నైపుణ్య కోర్సుల్లో లోతైన పరిజ్ఞానం అలవడేలా తర్పిస్తారు. ఎంపిక చేసుకున్న కోర్సులలో 50% వరకు కరిక్యులంకు సమయాన్ని కేటాయిస్తారు. అనుభవపూర్వక బోధన, ఉన్నతమైన ప్రాక్టికల్స్ మదింపునకు 20%, 30% వెయిటేజీ ఉంటుంది. గ్రాడ్యుయేషన్లలో
అప్రెంటిస్లతో ఒక అంశంలో వృత్తి నైపుణ్యం అందిస్తారు. నైపుణ్యం స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రోగ్రాములు కోర్సులు ఉంటాయి. పరిశ్రమల్లో ఇంటర్న్షిప్తో అనుసంధానమైన ఉపాధి కల్పన ప్రోగ్రామ్స్ ప్రారంభిస్తారు. నైపుణ్య క్రెడిట్ ఫ్రేమ్వర్క్ సర్టిఫికేషన్ ఉంటుంది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న ఒకే దశలో మహారాష్ట్రకు జార్ఖండ్లోని 19, 20 తేదీల్లో వాయనాడ్ లోక్సభ స్థానానికి 48 అసెంబ్లీ సీట్లకు పోలింగ్. అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు అదే నెల 23న. ఈ రెండు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 20న ఒకే దశలో మహారాష్ట్రకు. ప్రైవేట్ పాఠశాలలో 25% సీట్లపై జీవో రద్దు. ఆ ఉత్తర్వు ఆర్టీఈ ఉద్దేశాన్ని నీరుగార్చేదిగా ఉంది స్పష్టం చేసిన హైకోర్టు. జూన్లో ఇచ్చిన తీర్పు తాజాగా వెలుగులోకి. నేటి నుంచే నదుల్లో ఇసుక తవ్వకాలు. వరద లేని 35 రీచుల్లో తొలుత ప్రారంభం. 50% ఆన్లైన్ బుకింగ్కు ఫివరేజ్ ఫీజు నిర్వహణ ఖర్చులే వసూలు. సజ్జలపై గతంలోనే లుక్ అవుట్ సర్క్యులర్. రఘురామ కేసులో హై ప్రొఫైల్ వ్యక్తుల నుంచి నిజాలు రాబట్టేందుకు ఎస్పీకి బాధ్యతలు. డీజీపీ ద్వారకా తిరుమలరావు. కల్తీ నెయ్యిపై సిట్లో సర్వశ్రేష్ఠ త్రిపాఠి గోపీనాథ్ శెట్టి స్వతంత్ర దర్యాప్తు బృందంలో సభ్యులుగా ప్రతిపాదించిన ప్రభుత్వం. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో కొనసాగుతున్న దర్యాప్తు. నేటి నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డ సర్కారీ షాపులు. జాతీయంగా పేరున్న బ్రాండ్లు అందుబాటులోకి. హైకోర్టుకు 3 న్యాయమూర్తులు. అడ్వకేట్ల కేటాయింపు నుంచి సుప్రీంకోర్టు కాలేజియం సిఫారసు. అడ్వకేట్ల కోటా నుంచి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు. ఈ 3 న్యాయమూర్తులు కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్ల గుణరంజన్. వీళ్ళు 3 హైకోర్టు న్యాయమూర్తులు. ఈనాడు ఢిల్లీ అమరావతి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్లను అదే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిహార్ గువాయిలతో కూడిన కొలీజియం మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులలో
జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టులోని 2 సీనియర్ న్యాయమూర్తులను సంప్రదించి ఈ ముగ్గురిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ మే 15న పంపిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొలీజియం పేర్కొంది. ఇది ఈనాడులోని వార్తలు. తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ న్యూస్ చూస్తాము. కష్టాలు నిజమే అని మెయిన్ హెడ్డింగ్ పేపర్ ఆంధ్రజ్యోతిలో వేసినారు. అదో చూస్తాం. అమలులో చాలా సమస్యలున్నాయి. జనంపై రవాణా ఛార్జీల భారం. ఇసుక రీచుల గురించి కష్టాలు నిజమని గవర్నమెంట్ ఒప్పుకున్నట్లుంది. చదువుదాం. జనంపై రవాణా ఛార్జీల భారం. బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. సమస్యలపై అధ్యయనానికి కమిటీ మంత్రివర్గం ఉపసంఘం వేయించి రాష్ట్ర ప్రభుత్వానికి గనుల శాఖ నివేదిక ఇంతకాలం బాగుందంటూ నివేదికలు సమస్యలు తీవ్రమవడంతో నేలమార్గం తాజాగా కొత్త ప్రతిపాదనలు. ఆగస్టులో ఉచిత ఇసుక విధానం సూపర్ మహాద్భుతంగా అమలు అవుతుందని ప్రజలు సంతోషంగా ఉన్నారు. మీకు తిరుగులేదు. మేము కూడా బాగా కష్టపడి అమలు చేస్తున్నాం. సోషల్ మీడియాలోనే తప్పుడు ప్రచారం జరుగుతుంది. దానిని కట్టడి చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఏ సమస్య లేదు. ఆగస్టులో ముఖ్యమంత్రికి గనుల శాఖ ప్రజెంటేషన్. వైసీపీ ప్రభుత్వంలోనే గత 5 ఏళ్లలో ఇసుక దొరకకుండా చేశారు. తీసిన ఇసుకను తీసినట్లు దారి మళ్లించడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇసుక దొరక్కపోవడంతో పాటు దొరికిన చోట కూడా ధరలు దడ పుట్టించేసేవి. దీంతో ఇసుకను ఉచితంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆశయం మంచిదే కానీ ఉచిత ఇసుక విధానం అమలులో క్షేత్రస్థాయిలో సమస్యలు. బరి తెగింపు వద్దు బ్రదర్. కట్టు తప్పుతున్న తమ్ముళ్లకు గట్టి సంకేతం. చంద్రబాబు బరి తెగించొద్దు బ్రదర్ అని కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు. 18 ఎమ్మెల్యేల ఎంపీలతో బాబు భేటీ. ఇసుక దందా లిక్కర్ సిండికేట్పై సీరియస్. పలువురు ఎమ్మెల్యేల తీరుపై విమర్శల వెల్లువ. కార్యకర్తల నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు. పార్టీకి ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తే సహించం. దందాల్లో కుటుంబ సభ్యులున్న ఊరుకోం. తేల్చి చెప్పనున్న ముఖ్యమంత్రి. తీవ్ర ఆరోపణలున్న వారికి సెపరేటుగా క్లాస్. నవంబర్ 20న మహా ఎన్నికలు. 288 స్థానాలకు ఒకే దశలో పోలింగ్. ఇది ఈనాడులో చెప్పుకున్నది. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగు, 23న లెక్కింపు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ. దేశవ్యాప్తంగా 47 అసెంబ్లీ, 6 లోక్సభ నియోజకవర్గాలకు 13న ఉప ఎన్నికలు. జోడెడ్ల బండి
అభివృద్ధి సంక్షేమం రెండింటికి సమప్రాధాన్యం. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు. ఉచిత గ్యాస్ సిలిండర్కు ఓకే చెప్పే అవకాశం. దీపావళి కానుకగా సూపర్ 6 హామీ అమలు సన్నాహాలు. పలు కొత్త పారిశ్రామిక పాలసీలను ఆమోదించే ఛాన్స్. పెట్టుబడులు ఉద్యోగాల సాధన లక్ష్యంగా పాలసీలకు ఒకే. ముందు పెట్టుబడులు పెట్టిన వారికి అదనపు ప్రోత్సాహకాలు. సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నట్లు ఈ ప్రభుత్వం చెప్తుందని ఈనాడు వేసినారు. గ్యాస్ సిలిండర్లు రేపు దీనికి దీపావళికి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తుంది. ఒక పక్క ఎన్నికల హామీల అమలుకు కసరత్తు చేస్తూనే మరోపక్క అభివృద్ధి చుక్కానితో రాష్ట్రాన్ని ప్రగతి రథంలో నడిపించేలా పారిశ్రామిక పాలసీలకు తుదిరూపునిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు ఆకర్షించే ఉద్యోగాలు సృష్టించే దిశగా 5-6 రంగాల్లో కొత్త పారిశ్రామిక విధానాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రకటించిన 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడనుందో, ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారో తదితర అంశాలపై ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. త్వరలో నూర్ భాషా కార్పొరేషన్. హైకోర్టుకు 3 కొత్త న్యాయమూర్తులు. ఇది ఇంతకుముందు ఈనాడులో చెప్తున్నాయి. న్యాయవాదులు మహేశ్వరరావు, ధనశేఖర్, గుణరంజన్కు అవకాశం. లడ్డూ సీటుకు ప్రతిపాటి శెట్టి. రాష్ట్రం నుంచి ఆ 2 సీనియర్ ఐఏఎస్లను సభ్యులుగా చేశాం. భారత్పై కెనడా ఆంక్షలు. హంటర్ కిల్లర్ వచ్చేస్తున్నాయి. 8 ఔషధాల ధరలు పెంపు. వాటిలో యాంటీబయాటిక్లు, ఆస్తమా ఔషధాలు, కంటి చుక్కలు. ఫార్మా కంపెనీల విజ్ఞప్తి మేరకే ఎస్పీపీఏ తప్పుపడుతున్న స్వచ్ఛంద వైద్య సంఘాలు. ఉచిత పథకాలపై మీ వైఖరేమిటి? కేంద్రం ఈసీలకు సుప్రీంకోర్టు నోటీసులు. మద్యం పన్నులు సరళీకరణ. వాయుగండమే నీట మునిగిన చెన్నై. స్తంభించిన జనజీవనం. వరద నీటిలో 300 ప్రాంతాలు. కుప్పకూలిన ప్రజా రవాణా. బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం. నేటి ఉదయం నుంచి అతి భారీ వర్షాలు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్. తుఫానుగా మారే అవకాశం తప్పిపోయినట్టేనని అంచనా. ఇది ఆంధ్రజ్యోతిలో వార్తలు. తర్వాత
సాక్షి చూస్తాము మరి, సాక్షి పేపర్ న్యూస్. ఆంధ్రప్రభ, ఈరోజు సాక్షి అది పేపర్, ఈ పేపర్ ఓపెన్ కాకుండా ఉంది. దీంట్లో ఇప్పుడు ఆంధ్రప్రభ చూస్తాం. ఐఏఎస్లకు చుక్కెదురు. డిఓపిటి ఆదేశాలు పాటించాల్సిందే, వెళ్ళాల్సిందే ఐఏఎస్లు. అవసరాన్ని బట్టి రాష్ట్రాలకు పంపే అధికారం వారికి ఉంది. స్థానికతకు అర్థం ఏమిటో తెలుసా? ఐఏఎస్లపై క్యాట్ కీలక వ్యాఖ్యలు. మధ్యంతర ఉత్తర్వులతో నో, వచ్చే నెలకు విచారణ వాయిదా. నేడు హైకోర్టు ఐఏఎస్ల లంచ్ ఎమోషన్. ఐదు నూతన పాలసీలు రెడీ. నేడు కేబినెట్ భేటీలో కీలక చర్చ, ఆమోదం. పార్టీపై బాబు ఫోకస్. వరుస సమీక్షలకు సిద్ధమవుతున్న అధినేత. పాలనతో పాటు పార్టీ క్రమశిక్షణ పైన దృష్టి. ఇన్ఛార్జీల నుంచి అభిప్రాయాల సేకరణ యోచన. 18 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ. ఈ నెల 18 నుంచి ఎమ్మెల్యేలతో భేటీగా అవుతాడు చంద్రబాబు భేటీ. నేటి నుంచే ప్రైవేటు మద్యం షాపులు బేరసారాలు. ఇది ఆంధ్రప్రభలో మద్యం షాపుల గురించి వేసినాను. నెలమామూలు దందా, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ప్రజాప్రతినిధులు. తెర మీదకు ఎక్సైజ్ అధికారులు. షాపు యజమానులతో మొదలైన బేరసారాలు. వ్యాపారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్న సిబ్బంది. అద్దె షాపులకు ఆటంకాలు. మామూలు ఫైనల్ చేస్తే తప్ప గదులు ఇవ్వొద్దంటూ భవన యజమానులకు హుకుం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దాదాపు ఇదే తీరు అని ఆంధ్రప్రభలో ఇచ్చారు. బలపడుతున్న అల్పపీడనం. సీమ జిల్లాలో రెడ్ ఆరెంజ్ అలర్ట్. తమిళనాడులో భారీ వర్షాలు. పొలిటికల్ ఛాలెంజ్ అని బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ. మహారాష్ట్రలో కూటములుగా జట్టు కట్టిన రెండు పార్టీలు. ఒకే దశలో ఎన్నికలు. బీజేపీ దూకుడు. జార్ఖండ్ భారమంతా హేమంత్ సోరెన్ పైనే. మహాసమరం. నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు. ఒకే విడతలో పోలింగ్. జార్ఖండ్ అసెంబ్లీకి 2 విడతలు. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్. నవంబర్ 23న రెండు రాష్ట్రాల కౌంటింగ్. నాయవాల్ లోక్సభకు నవంబర్ 13న ఉప ఎన్నిక. ఎన్నికల షెడ్యూల్లో ప్రకటించిన ఈసీఈ అని ఆంధ్రప్రభ మెయిన్ వార్తలు వేసినారు. ప్రగతి మార్గాలు జమిలీ మేనిఫెస్టోలు. దీని గురించి కొంచెం చదువుదాం. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు విడివిడిగా మరొకటి ఒక అవసరం. స్థానిక సమస్యలు. అభివృద్ధికి పెద్దపీట వేయాలి. స్థానిక వనరులను అక్కడే ఉపయోగించుకోవాలి. అప్పుడే కొన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అసమానతలు. ఇటు ఉత్తర తెలంగాణపై సీతక్కను, అటు ఆంధ్రాపై ఉదాసీనత. రాష్ట్ర విభజన తర్వాత అదే దృశ్యం. నోరున్న వారికే నిధులు, మాటలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలకు వట్టి చేయి. వినిపిస్తున్న నిరసన గళాలు. జమిలీ మేనిఫెస్టోలతో జవాబు.
వచ్చే ఎన్నికల్లో ఆ ప్రయోగమే చేయాలి. ఇది బీజేపీ జమిలీ ఎన్నికలని మేనిఫెస్టోలో చేసినట్లు ఆంధ్రప్రభ ఇచ్చింది. ఇప్పటికీ ఇంతటితో ముగిస్తున్నాం.